హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా వేస్ట్గా ఉండే వాటిని మనము పడేయకుండా మనము ఉపయోగించుకోవచ్చు. నేను డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్ ఉండే బాక్సెస్ అనేది తీసుకున్నాను. 4 బాక్సెస్ తీసుకున్నాను. ఈ విధంగా పై భాగం అనేది మనం కట్ చేసేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము దాన్ని సెట్ చేసుకోవాలి. ఫెవికల్ అనేది తీసుకునేసి గ్లూ కానీ ఫెవికల్ కానీ తీసుకునేసి ఈ విధంగా ఒక్కొక్క బాక్స్కు మనము అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. ఇలాగా మనము వీటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్నపిల్లలు పెన్ను, పెన్సిల్స్, అరేజర్స్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక ఆర్గనైజర్ లాగా ఉంటుంది. ఈ విధంగా మనం ఫెవికల్ పూసిన తర్వాత ఒక 5 నిమిషాలు అనేది ఆరిపోతే మనము దానికి వేస్ట్గా ఉండే క్లాత్లు అనేది కాటన్ క్లాత్లు కానీ లేదా ఈ విధంగా ఫామ్ షీట్స్ ఉంటే వాటినైనా కానీ మనము ఈ బాక్సెస్కు ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దానికి పై భాగంలో బాక్స్కు పై భాగంలో నేను బార్డర్ లాగా పెట్టాను. తర్వాత ఒక స్మైలీ ఫేస్ ఉండే బొమ్మను కూడా పెట్టాను. అది చిన్నపిల్లలకు ఇలాంటివి ఇచ్చినామనుకోండి, వాళ్ళు పెన్నులు తర్వాత అరేజర్లు ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. రెండవ టిప్ అండి, మనము స్టిక్కర్స్ అనేది ప్రతి ఒక్కరము తెచ్చుకుంటూ ఉంటాము. ఆ స్టిక్కర్స్ అనేది వాడుకున్న తర్వాత ఈ విధంగా పాకెట్స్ అనేది పడేస్తూ ఉంటాము. ఆ స్టిక్కర్ పాకెట్ను మనం పడేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా అది ఎంత పొడవు ఉందో అంతమైన మనము పేపర్ను కట్ చేసుకోవాలండి. పేపర్ను కట్ చేసేసుకునేసి మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. స్టాప్లర్తో పిన్ చేసుకునేసి ఈ స్టిక్కర్ ప్యాకెట్కు ఒక సైడు మాత్రము స్టాప్లర్తో పిన్ చేయకూడదండి. అలా చేసినప్పుడు మనము పర్సులో మనీని సీక్రెట్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టిక్కర్ ప్యాకెట్ దానికి మనం పేపర్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత దానికి మనము అక్కడ ఒక సైడ్ అనేది మనం పిన్ చేసుకోం కదండి, అక్కడ నుండి మనీ అనేది డబ్బు అనేది పెట్టేసుకునేసి పర్సులో అనేది పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మరొక స్టిక్కర్ ప్యాకెట్ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా మనము ఉపయోగించుకున్న తర్వాత వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా మనము వాటిని వేస్ట్గా పడేయకుండా మనము ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా, అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, తర్వాత టిప్స్, యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగ మనం స్టాప్లర్తో 3 సైడ్స్ అంటే 2 సైడ్స్ మనం పిన్ చేసుకునేసి ఒక సైడ్ మాత్రము గ్యాప్ అనేది పెట్టుకున్నామంటే మనము ఈ స్టిక్కర్ ప్యాకెట్లో డబ్బు పెట్టేసుకునేసి పర్సులో పెట్టుకున్నా కూడా బయటికి కనపడదంటే సీక్రెట్గా కూడా మనము మనీని దాచుకోవచ్చు. మరొకటి స్టిక్కర్ ప్యాకెట్ తీసుకునేసి దాన్ని కూడా మనము ఇదే విధంగా పేపర్ లేకుండా పిన్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రము గ్యాప్ పెట్టుకోవాలండి. అలాగా స్టిక్కర్ ప్యాకెట్ మనము వాడిన తర్వాత స్టిక్కర్స్ వాడిన తర్వాత వేస్ట్గా పడేసేదానికన్నా వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకునేసి మనం మనీని దాచుకునే విధానం అనేది నేను చూపించాను. రెండవ స్టిక్కర్ ప్యాకెట్ తీసుకుని దానికి కూడా మనం స్టాప్లర్తో పిన్ చేసుకునేసి మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ తర్వాత ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదండి, వాటిని మనము పిన్ చేయకుండా ఓపెన్ అనేది పెట్టుకున్నాం చూడండి, అక్కడి నుండి పెట్టుకునేసి పర్సులో అనేది మనము ఒకే చోట పెట్టుకోవచ్చు. అంటే అవి ఎక్కడంటే అక్కడ పెట్టేసి మనం వెతికేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా క్రెడిట్ కార్డ్స్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ ఇవి పెట్టుకునేసి మనం పర్సులో పెట్టేసుకున్నామంటే అవి సేఫ్గా ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనకు
కనబడతాయండి. నెక్స్ట్ టిప్పు, మనము సోప్స్ అనేది తెచ్చుకుంటాం కదండి. ఆ సోప్స్ బాక్స్ అనేది, సోపు అనేది వాడుకున్న తర్వాత, ఫేస్ సోప్ అనేది వాడుకున్న తర్వాత ఆ సోప్ బాక్స్ అనేది పడేయకుండా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ బాక్స్తో నేను ఈ విధంగా ఆ బాక్స్ను మనం శారీస్ పెట్టుకున్న కబోర్డ్స్లో కానీ, బీరువాలో కానీ శారీస్ మధ్యలో పెట్టుకున్నామంటే మంచి స్మెల్ అనేది ఉంటుందండి. టిప్ 5 అండి. టిప్ 5, మనము నీడిల్కు థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలంటే మనం కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు. మనము యూజ్ చేసిన ఈ స్ట్రాను పడేస్తూ ఉంటాం కదండి, అలాగా పడేయకుండా స్ట్రాతో కూడా మనం ఈజీగా నీడిల్కు థ్రెడ్ అనేది ఎక్కించేవి నేను చూపిస్తున్నానండి. మనము ఒకటి చీపురు పుల్ల అనేది తీసుకునేసి దాన్ని ఈ స్ట్రాను మధ్యకు మడుచుకునేసి, ఈ చీపురు పుల్లను కూడా మనం మధ్యకు మడుచుకునేసి స్ట్రాకు మనం పెట్టేసుకునేసి ప్లాస్టర్ అనేది పెట్టేసుకున్నామంటే అక్కడ రౌండ్గా వస్తుందండి. అది మనం నీడిల్లోకి పెట్టేసుకునేసి థ్రెడ్ అనేది ఈజీగా మనం రౌండ్గా పెట్టుకున్న దాంట్లోకి థ్రెడ్ అనేది పెట్టుకునేసి స్ట్రాను ఎనికి లాగినామంటే మనకు నీడిల్లో ఈజీగా ఒకరి హెల్ప్ అనేది లేకుండానే మనము సూదిలో దారం అనేది ఎక్కించుకోవచ్చు. టిప్ నచ్చితే మన ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఈ విధంగా గంటెలు ఉంటాయి కదండి, జాలర్ గంటలు అనేసి, ఈ జాలర్ గంటలను మనము ఏదైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఉపయోగిస్తూ ఉంటాము. స్పూన్స్ అనేది మనము ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ విధంగా జాలర్ గంటని తీసుకునేసి మనము హ్యాంగింగ్ చేసుకునేసి, వాల్కు హ్యాంగింగ్ చేసుకునేసి, ఈ స్పూన్స్ అనేది, ఫోక్స్ అనేది ఇవన్నీ కూడా ఈ జాలర్ గంటను మనము తిప్పించి పెట్టుకునేసి దాని హోల్లో ఈ విధంగా పెట్టుకోవచ్చండి. స్పూన్స్, ఫోక్స్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, మనము సోఫాలో మనము పిల్లోస్ ఉంటాయి కదండి, వాటి కవర్స్ అనేది అప్పటికప్పుడు ఒకవేళ లేకపోతే ఈ విధంగా మనం మామూలు పిల్లో కవర్ అని తీసుకునేసి, నేను వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకునేసి పిల్లో కవర్ను మనము పిల్లోకి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము పెట్టేసుకున్నామంటే మనకు మామూలు పిల్లో కవర్ను కూడా సోఫాలో పిల్లోకి పెట్టేసేయచ్చండి. ఈ టిప్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగ మనము ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ అనేది ఏమీ ఉండదండి. వాటిని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సోఫాలో ఉండే పిల్లోకి ఈ విధంగా మనం మామూలు పిల్లో కవర్ని ఎక్కించుకోవచ్చు. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.